ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బిఎల్ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసులో పేర్కొంది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పిఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. ఎఫ్ఈఓకు 55 కోట్లు నగదు బదిలీ, ఆర్థికపరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని కేసులు వెంటాడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేయగా ఆ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. గతంలో ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ బెయిల్పై విడుదలయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుపాటుపై మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుకు భూపాలపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేగా కేసీఆర్, హరీష్ రావుకు ఊరట ఇచ్చింది. మరోవైపు విద్యుత్ కొనుగోలు ఒప్పందం, కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్లు ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఓఆర్ఆర్ టెండర్లపై విచారణకు అనుమతిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అక్రమాలను వెలికితీస్తామని ప్రభుత్వం అంటుంది. అయితే ఈ కేసును న్యాయస్థానంలో ధీటుగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ని అయితే కేసులు వెంటాడుతున్నాయి. మరి 2025లో ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2024 చివరిలో అయితే మాత్రం ఈడీ ఎంటర్ అయ్యి కేసులు నమోదు చేసింది. ఈ ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు జారీ చేయటం, అలాగే 2025 జనవరి 7న విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఈడీ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. మరోపక్క అరవింద్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అలాగే మాజీ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా, హెచ్ఎండిఏ మాజీ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. జనవరి 2, 3 తేదీలో ఈడీ ఎదుట హాజరు కావాలని చెప్పేసి వారికి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. మొత్తానికి ఈ కేసుల వ్యవహారంలో బీఆర్ఎస్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది, న్యాయపరంగా ఏ విధంగా సమాలోచనలు చేయబోతుంది, తదితర అంశాల గురించి మా కరస్పాండెంట్ నవీన్ ఫోన్ లైన్లో తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సవీన్, ప్రధానంగా ఏ పార్టీ అయినా ప్రతిపక్ష స్థానంలోకి వస్తే కేసులు ఎదుర్కోవడం సాధారణ విషయంగానే మనం చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీని వరుసగా కేసులు వెంటాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కేసీఆర్కు లేఖ రాసింది. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మొదట కేసీఆర్కు లేఖ రాశారు. దానికి కేసీఆర్ రిప్లై కూడా ఇచ్చారు. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో మొదట విద్యుత్ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని తప్పించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. 2024 పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను ఈడీ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి తిహార్ జైల్లో ఉంచింది. దాదాపు 5.5 నెలల పాటు ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలై బయటకు వచ్చారు. అంతకుముందు 2 సార్లు ఈడీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ చేసింది. సిబిఐ కూడా విచారణ చేసింది. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై భూపాలపల్లి కోర్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. దీనిపై వీరిద్దరూ హైకోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తాజాగా హైకోర్టు ఆ పిటిషన్ను
పరిగణలోకి తీసుకొని వారిద్దరికి ఊరట కల్పిస్తున్నట్లు తీర్పు ఇవ్వడంతో కొంత వారిద్దరికి ఊరట లభించింది చెప్పుకోవచ్చు. తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ కేసు నమోదు చేయడంతో పాటు A1గా కేటీఆర్, A2గా IAS మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి BNL రెడ్డిలను చేరుస్తూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఈడీ రంగంలోకి దిగింది. తాజాగా ఏసీబీ కంటే ముందే ఈడీ మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, BNL రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. జనవరి 7వ తేదీన 2025 జనవరి 7వ తేదీన కేటీఆర్ విచారణకు రావాలంటూ ఈడీ పేర్కొన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు IAS అదేవిధంగా మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కు BNL రెడ్డిలను కూడా జనవరి 2, 3 తేదీల్లో వరుసగా విచారణకు రావాలంటూ ఈడీ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఆ పిటిషన్లో కోరారు. రాజ్యాంగ నిపుణుడిగా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్నటువంటి ఆర్యామ సుందరాన్ని తన లాయర్గా పెట్టుకుని హైకోర్టులో కేటీఆర్ వాదనలు వినిపించారు. హైకోర్టులో కేటీఆర్ కు కొంత స్వల్ప ఊరట లభించింది. ప్రధానంగా ఈ నెల 31వ తేదీ వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దు, విచారణ చేసుకోవచ్చంటూ ఏసీబీకి తెలిపింది. ఏసీబీని కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. నిన్న ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ వర్గాల్లో కావచ్చు, రాజకీయ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్ అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి 8, 9, 10, 11 ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఈ 4 సీజన్లను తెలంగాణలో హైదరాబాద్ వేదికగా నిర్వహించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఒప్పందం చేసుకుంది. 2023 ఫిబ్రవరిలో ఫార్ములా 8 ఈ రేస్ను అంటే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 8 సీజన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఫార్ములా 9 రేసును 2024 ఫిబ్రవరిలో నిర్వహించాలని భావించినప్పటికీ 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది, ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్ములా ఈ రేసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ రేసులో అవినీతి చోటు చేసుకుంది. ప్రధానంగా కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పౌండ్ల రూపంలో ప్రభుత్వ డబ్బును విదేశాలకు తరలించారని ప్రధానమైన అభియోగం మోపారు. దీని ఆధారంగానే ఒకవైపు ఏసీబీ కేసు నమోదు చేయగా మరోవైపు ఈడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ 2023 డిసెంబర్లో ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక అంశంలో కేసులు వెంటాడుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన పరిస్థితి మనకు కనపడుతుంది. మరోవైపు కేసీఆర్, హరీష్ రావు టార్గెట్గా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేటీఆర్ అంశం తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ రేసు అంశంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మొదటిసారిగా తెరపైకి తీసుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఉన్నారు, వీరిపై త్వరలోనే కేసులు నమోదవుతాయంటూ ప్రచారం జరిగింది. సిద్దిపేటకు సంబంధించిన చక్రధర్ గౌడ్ తాజాగా ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. తాజాగా ఫార్ములా ఈ రేస్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేయడం, ఆ తర్వాత దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది, ప్రభుత్వ సొమ్మును విదేశాలకు అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా తరలించారంటూ ఈడీ ఎంటర్ కావడం, ఈడీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం, తాజాగా ఈ రోజు ఈడీ నోటీసులు జారీ చేసిందంటూ ప్రచారం జరగడం మాత్రం ఇది రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం, సంచలనం సృష్టించేదిగా మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికే లీగల్ టీంను ఏర్పాటు చేసుకుంది. ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై నమోదయ్యే కేసులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపై నమోదయ్యే కేసుల అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో లీగల్ టీంను ఏర్పాటు చేసుకుని పార్టీ నేతల తరపున కేసులు వాదిస్తున్నారు. అదేవిధంగా హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయస్థానంలో పోరాడతాము, న్యాయస్థానంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందనే ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. మరోవైపు తమపై నమోదయ్యే కేసులను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేస్తాము, ఫైట్ చేస్తాము, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడితే మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటూ గతంలో
గతంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కై తమపై రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. ఈడీ, మోడీ మమ్మల్ని ఏం చేయలేమంటూ గతంలోనే కేటీఆర్ అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం లీగల్ ఫైట్ కు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసుపై కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 31వ తేదీన మరోసారి హైకోర్టులో విచారణకు రానుంది. ఈడీ నోటీసులు జారీ చేసింది కాబట్టి 7వ తేదీన జరిగే విచారణకు కేటీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సబీన్. మరి కేటీఆర్ హాజరవుతారా 7వ తారీఖు, జనవరి 7వ తారీఖు, అలాగే 2, 3 తారీఖుల్లో అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డి హాజరవుతారనేది మనం వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సబీన్.